నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి ఎంతో మంది మహామహులు ఎంపీలుగా గెలిచారు. రాజకీయాల్లోనే అందరూ తమదైన శైలిలో రాణించారు. అయితే ఈసారి గెలిచిన ఎంపీకి స్థానిక ఎమ్మెల్యేకు మధ్య చాలా గ్యాప్ వచ్చిందంట. ఇంతకు వీరిద్దరి మధ్య విభేదాలకు కారణాలేంటి? ఇవి కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయం ఎప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ జిల్లా నుంచి ఎంతో మంది హేమీలైన నాయకులు పుట్టారు. దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎవరు ఎంపీ అయినా తప్పకుండా వారికి ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అద్భుత ఫలితాలను సాధించాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, బాపట్ల నుంచి టి కృష్ణప్రసాద్ ఎంపీలుగా విజయం సాధించారు. ఇందులో లావు కృష్ణదేవరాయలకు మంత్రి పదవి దక్కకపోయినా తన నియోజకవర్గంలో అందరు ఎమ్మెల్యేలను కలుపుకొని పోతూ అవసరమైన పనులు చేసి పెడుతున్నారు. ఇక పెమ్మసాని మంత్రి పదవి దక్కించుకున్నారు. అయినా సరే తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటూ పనులు చక్కబెడుతున్నారు. గుంటూరులో కనుక ఏదైనా కార్యక్రమం జరిగితే ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి హాజరవుతున్నారు. అయితే ఎటొచ్చి బాపట్లలోనే ఎంపీ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ పెరిగినట్లు చర్చ జరుగుతోంది. గుంటూరు నుంచి విడిపోయి ఇప్పుడు బాపట్ల జిల్లాగా మారింది. ఇది కొత్త జిల్లాగా మారిన తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా మాజీ పోలీసు అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యేగా వేగేశన నరేంద్రవర్మరాజు గెలుపొందారు. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా గ్యాప్ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఎంపీ కృష్ణప్రసాద్ తో ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మకు విభేదాలున్నాయని, వారిద్దరూ వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గెలిచిన రోజు నుంచే వీరిద్దరికీ చెడినట్లు పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని కూటమి నేతలు కూడా అంగీకరిస్తున్నారు. అయితే ఎంపీ ఎమ్మెల్యే మధ్య మరీ పెద్ద విభేదాలేమీ లేవని, కానీ చిన్న గ్యాప్ మాత్రం ఉందని, అందుకే ఇద్దరూ కలిసి కార్యక్రమాల్లో పాల్గొనలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. గుంటూరు ఎంపీ పెమ్మసాని, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాదిరిగా బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ తన పరిధిలోని ఎమ్మెల్యేలను కలుపుకొని పోవడం లేదంట. ఎంపీ కృష్ణప్రసాద్ విద్యాధికుడు కావడంతో పాటు గతంలో పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు. దీంతో ఆయన రాజకీయాల్లో చొచ్చుకొని పోతారని, అంతేకాకుండా బాపట్లలో కీలకంగా వ్యవహరిస్తారని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ కృష్ణప్రసాద్ పనితీరు అంచనాలను అందుకోవడం లేదట. బాపట్ల అభివృద్ధి విషయంలో ప్రభుత్వంతో మాట్లాడడం కానీ, ఎంపీతో ఎమ్మెల్యేలు సమావేశం కావడం కానీ ఇటీవల జరగలేదట. ఎంపీనే చొరవ తీసుకుని కోఆర్డినేషన్ మీటింగ్స్ పెడతారని ఎమ్మెల్యేలు ఎక్స్పెక్ట్ చేసినా అలాంటి కార్యక్రమాలేవీ జరగకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. పైగా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మతో కృష్ణప్రసాద్ కున్న గ్యాప్ కారణంగా పార్టీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ఒకరిద్దరు నాయకులు ప్రయత్నించినా వీలు కాలేదట. పైగా విషయం తెలిసి బాపట్ల ఎంపీ ఫైర్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని మీడియాకు ప్రకటనలు జారీ చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితి కనపడటం లేదట. ఇద్దరూ కలిసి అసలు ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనడం లేదని, ప్రజా సమస్యలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు కూడా కలిసి తీసుకోవడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే బాపట్లలోని పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడక తప్పదనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికైనా అధిష్టానం చొరవ తీసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలని, లేకపోతే సమస్య మరింత జటిలంగా తయారవుతుందని విశ్లేషకులు అంటున్నారు.